హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ. బుల్లితెర యాక్టర్ నిఖిల్ అంటే తెలియని వారు ఉండరు. ఇతను బిగ్ బాస్ సీజన్ 8 విజేత. ఇతను గోరింటాకు సీరియల్తో తెలుగు వారందరికీ పరిచయమయ్యారు. ఈ సీరియల్లో హీరోయిన్గా కావ్యశ్రీ నటించారు. ఇద్దరు కలిసి కొన్ని షోలలో కూడా పాల్గొంటూ సందడి చేస్తుండేవారు. నటి కావ్యశ్రీతో ఫ్రెండ్షిప్ చేసి అది ప్రేమగా మారి ఇద్దరు ఎంతో కాలం కలిసే ఉన్నారు. కానీ అనుకోని కారణాల వల్ల ఇద్దరు విడిపోయారు. ఇద్దరు కలిసి ఎలాంటి ప్రాజెక్టులు కూడా చేయడం లేదు. అయితే మా టీవీ ఛానల్లో ప్రసారమయ్యే చిన్ని సీరియల్లో ఏసీపీ విజయ్ క్యారెక్టర్లో నిఖిల్ కనిపించారు. ఆ సీరియల్లో హీరోయిన్గా కావ్యశ్రీ నటిస్తుంది. చాలా రోజుల తర్వాత ఇద్దరిని ఒకే స్క్రీన్ మీద చూడడంతో అభిమానులు చాలా ఆనందించారు. ఎక్కువ కాలం నిఖిల్ ఈ సీరియల్లో కొనసాగలేదు. అయితే నిఖిల్ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టాడు. నిఖిల్ పెట్టిన ఈ పోస్టు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఆ పోస్ట్ ఏమిటంటే, అహంకార యుద్ధంతో ఓడిన వాడే గెలుస్తాడు అని పోస్ట్ చేశాడు. ఇదంతా కావ్య మీదే అని అందరూ అనుకుంటున్నారు. ఈ పోస్టుపై కావ్య స్పందించలేదు. నిఖిల్ పెట్టిన పోస్ట్లో నోటిలో సిగరెట్ పెట్టుకొని చేతిలో కత్తితో నిఖిల్ యాంగ్రీ హ్యాండ్సమ్గా ఉన్న ఫొటోస్ను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ఇప్పుడు ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.